హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్లో నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు అయితే చూడడం జరిగింది. అందులో ఒక కొత్త రకమైన కొంచెం డిఫరెంట్గా ఒక TWS ఇయర్ ఫోన్స్ని అయితే చూశాను. బ్రాండ్ నేమ్ Recci TWS W36 అని చెప్పని ఉంది. గూగుల్లో వీటిలో చెక్ చేశాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే నాకు దొరకలేదు. అలీబాబా సైట్లో అయితే దొరికింది. బట్ చూడడానికి మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ రీసెంట్ టైమ్స్లో మనం యూస్ చేసే TWS ఇయర్ ఫోన్స్ కంటే కూడా ఇది డిఫరెంట్గా ఉన్నట్లు అనిపించింది. ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. టాప్ సెల్లర్ జింక్ మెటీరియల్, నాయిస్ క్యాన్సిలింగ్ అని చెప్పని ఈ వర్డ్స్ చూడంగానే ఒకసారి తెప్పించి చెక్ చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు ఇది కనపడింది. mobitech.india అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యాను. వీళ్ళ దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందని చెప్పి అన్నారు. వెంటనే దీన్ని అయితే తెప్పించడం జరిగింది. మన టేబుల్ మీదకి వచ్చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. అన్బాక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనకి వాండరింగ్ ప్లానెట్ REP W36 అని చెప్పని మోడల్ నెంబర్ రాసింది. అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది స్పెసిఫికేషన్ సంబంధించి. ఇది 5.2 బ్లూటూత్ వర్షన్తో వస్తుంది. 320 mAh బ్యాటరీతో వస్తుంది. ఈచ్ బడ్ మ్యాక్సిమం 4 hours వరకు ఉంటుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ లోపల మనకి Type-C కేబుల్, పేపర్ మాన్యువల్స్ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ TWS ఇయర్ ఫోన్స్ కేస్ కనబడుతుంది. ఇంతే బాక్స్లో కంటెంట్స్. మెయిన్ యూనిట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్గా ఉంది. కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది ఇది. అండ్ బడ్స్ మాత్రం ప్లాస్టిక్ హెడ్తో అయితే వస్తున్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యలో గ్లాస్ బాడీ అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు అండ్ నెక్స్ట్ బడ్స్ ఛార్జ్ అవుతున్నప్పుడు లోపల LEDతో మనకి లైటింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇదే దీంట్లో ప్రత్యేకత. అండ్ నెక్స్ట్ ఈ క్యాప్, మెయిన్లీ ఈ క్యాప్ కోసం కూడా నేను తెప్పించడం జరిగింది. ఈ బటన్ క్లిక్ చేయగానే వెంటనే మనకి క్యాప్ ఓపెన్ అవుతుంది. ఈ ఫీల్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకి అండ్ కొంచెం మెకానికల్గా ఆలోచించే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ బడ్స్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ మొత్తం ప్లాస్టిక్ హెడ్సే. లోపల ఎక్కడ మనకి రబ్బర్ టిప్స్ అనేవి ఉపయోగించలేదు. ఒకవేళ ప్లాస్టిక్ హెడ్స్ ఇష్టపడే వాళ్ళు అయితే దీన్ని ఇష్టపడచ్చు. అండ్ నెక్స్ట్ దీన్ని టచ్ కంట్రోల్స్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన నార్మల్ TWS ఇయర్ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ టచ్ కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ కింద ఛార్జింగ్ పోర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. రెగ్యులర్ TWS ఇయర్ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో అలానే అనిపించింది. బట్ మ్యూజిక్ మాత్రం ఓకే, చాలా బాగుంది. 3,000 రూపాయలు 4,000 రూపాయల ప్రైస్ పాయింట్లో బయట మనకి ఎలా అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ రకమైన సౌండ్ క్వాలిటీ అయితే దీంట్లో ఉంది. మరి చైనా ఫీల్ అయితే ఏమీ లేదు. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ LED ఇండికేషన్స్ ఎక్కడ వస్తాయి ఏంటనేది ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ బడ్స్ ఎప్పుడైతే మీరు ఛార్జింగ్లో పెడతారో ఆ ఛార్జింగ్లో పెట్టినప్పుడు మీకు పైన 2 LED ఇండికేషన్స్ వస్తాయి. అవి బడ్స్ వరకు. అండ్ కింద మీకు కేస్ లోపల ఎప్పుడైతే ఈ పిన్స్ లోపల మ్యాగ్నెటిక్ అతుక్కుంటాయో అక్కడ నుంచి మనకి RGB కలర్స్లో మనకి లైటింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ లైటింగ్ కూడా కొంచెం అట్రాక్ట్ చేసేది. ఈ TWS ఇయర్ ఫోన్స్ ఎవరికి ఉపయోగపడతాయి అని చూసుకున్నట్లయితే ఎవరన్నా గిఫ్టింగ్ చేయాలనుకున్న, టెక్నాలజీలో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళకి, మీరు ఎవరన్నా గిఫ్ట్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇవి స్టాక్లో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. బట్ కింద ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాను. ఆ పేజ్ వాళ్ళైతే ట్రస్టెడే. మీరు ఆర్డర్స్ పెట్టుకోండి. ఇంతకుముందు కూడా వాచ్ అల్ట్రా గురించి వీడియో చేశాను. చాలామంది ట్రస్టా కాదా అని చెప్పి అడుగుతున్నారు. ట్రస్టెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది, కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నేను అక్కడ నుంచి అయితే తెప్పించాను. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి బ్రదర్. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ థర్న్ అండ్ ఫర్ షార్ట్ ఇస్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.